వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందిస్తున్నట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు. ఒంగోలులోని అంబేద్కర్ భవన సమీపంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం ఆనంద నిలయాన్ని కలెక్టర్ తమీం అన్సారీతో కలిసి మంత్రి పరిశీలించారు. వసతి గృహంలో మరమ్మతుల పనుల పురోగతిపై ఆరా తీశారు. వసతి గృహం పైన మరో 2 గదులు నిర్మించనున్నట్లు చెప్పారు. విద్యార్థుల ఆసక్తి మేరకు మెనూలో మార్పులు చేసి భోజనం అందించాలని, మంచి ఉత్తీర్ణత సాధించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆనంద నిలయంలో జరుగుతున్న పనుల పురోగతి, దానిలో ఇంకా ఏమైనా అదనంగా సౌకర్యాలు కావాలా అనే ఉద్దేశంతో ఈరోజు పర్యవేక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది. పనులు అయితే మొదలు పెట్టారు. పిల్లలు వాళ్ళకి ఇంకొంచెం అదనపు సౌకర్యాలు కావాలని అడిగారు. వాటికి కూడా పనులు పూర్తి చేయండి, గ్రాంట్ ఏదైనా ఉంటే ఏదో ఒక పూల్లో నుంచి గ్రాంట్ ఇచ్చేదానికి ముందుకు వెళ్తాను కూడా ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పిల్లలు కొంత మెనూలో మార్పులు అడిగారు. స్థానికంగా DD సోషల్ వెల్ఫేర్ పర్యవేక్షణలో వారి మెనూలో కూడా మార్పులు చేసి పౌష్టికాహారంలో ఎక్కడ కూడా పోషక విలువలు తగ్గకుండా ఆ న్యూట్రిషన్ అనే విధంగా వారి మెనూ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా స్కూల్లో AB గ్రేడుల్లోనే ఉన్నారు. 21 మంది పిల్లలు కూడా వారందరూ కూడా మొదటి అటెంప్ట్లోనే 10th క్లాసు పాస్ అవుతారని ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పిల్లలందరూ కూడా మంచి ఉన్నత స్థితిలో ఉండాలి, ఉద్యోగాలు చేయాలని, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సాధికారత ఉండాలి, పేదరికం లేని సమాజం అనేది వారి లక్ష్యం. ఇక్కడ ఎక్కువ మంది కూడా పేరెంట్స్ లేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వారికి వీలైనంత వరకు కూడా వారి సొంతగా జీవితంలో స్థిరపడాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్షని తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి టవల్స్ ఇచ్చారు, నైట్ డ్రెస్సులు ఇచ్చారు. గత ప్రభుత్వాల్లో ఇవ్వలేదు. అవన్నీ కూడా మళ్ళీ ఇస్తున్నాం. ఆ విషయం వాళ్ళకి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న రిపేర్స్ అండ్ రెనోవేషన్ వర్క్ అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో దాదాపు 10 crores వాల్యుబుల్ వర్క్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ హాస్టల్లో జరుగుతున్న వర్క్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతున్నది. వర్క్ కూడా బాగానే 50% అయితే కంప్లీట్ అయి ఉంది. అదేవిధంగా ఇక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ చేసి వారికి కావాల్సిన ఫెసిలిటీస్ గురించి, వారి స్టడీస్ గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. వారు ఏమేమి అడిగారో దాన్ని కూడా మినిస్టర్ సార్ వారందరికీ కూడా వారికి కావాల్సినది చేసి ఇస్తామని వారికి చెప్పడం కూడా జరిగింది. దాని ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాము. పిల్లలకి ఇప్పుడు ముఖ్యంగా 10th స్టాండర్డ్ ఈ హాస్టల్లో ఒక 20 పిల్లలు ఉన్నారు. 10th స్టాండర్డ్ ఎగ్జామ్ అపేర్ అయ్యే పిల్లలు, వారి కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి 100 కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే 100% పాస్ పర్సంటేజ్ రావాలని వార్డెన్ కూడా చెప్పడం. ఓ పత్రికలో తనపై వచ్చిన కథనాలపై విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై తప్పుడు కథనాలు వేయటం దుర్మార్గమని మండిపడ్డారు. తప్పుడు కథనాలు రాసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనసేన పార్టీ నాయకుడు శివశంకర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఉన్న పంచగ్రామాల సమస్యకు కూటమి ప్రభుత్వం విముక్తి కల్పించిందని, న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ప్రజలకు పట్టాలను ఇస్తామని తెలియజేశారు. జర్నలిస్టు సోదరులన్నా మీ అందరూ తెలిసి నేను ఎలా ఉంటానో చాలా అభిమానం నాకు. అలాంటి పరిస్థితుల్లో నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఒక్కరోజు కూడా విమర్శించిన పరిస్థితులు లేవు. అయినప్పటికీ మొన్నేదో రోజు సాక్ష్యాలు, ఆ తర్వాత ఇంకోటి ఏదో దొమ్మన ఛానల్, ఇంకోటి ఛానల్స్లో నేను కూడా చూడడం జరిగింది. నాకు అసలు రాజకీయాలు అంటే ఇష్టం లేనటువంటి వ్యక్తి నేను. ఒక ప్రత్యేక కారణంతో ఆ రోజు మా అభిమానిగా ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి గారు ప్రజలకు వచ్చారు కాబట్టి మేము రాజకీయంగా ముందుకు వచ్చాం. ఆ కుటుంబం మీద ఉన్న అభిమానం, ఒక ఫ్యాన్గా నేను రాజకీయాలకు రావడం జరిగింది. నేను అదే విధంగా వచ్చి నేనేదో చిరంజీవి గారికి సపోర్ట్గా ఉందని వచ్చినటువంటి వ్యక్తుల్ని అలాగా తిరుగుతూ ఈ రాజకీయాలకు కొంచెం అలవాటు పడి అనుకూల పరిస్థితుల్లో కంటెస్ట్ చేశాను. ఎందుకంటే అప్పటికే రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి చిన్నచూపు. రాజకీయాలు అంటే ఆ మాట్లాడే విషయంలాగా రాజకీయాలు ఇస్తుండేది కాదు. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో కంటెస్ట్ చేయడం వచ్చింది, చేయడం జరిగింది. ఆ కుటుంబం మీద ఉన్న అభిమానంతో సరే అది అయిపోయిన తర్వాత మీకు అందరూ తెలిసి ఆ పార్టీ కొన్ని రోజుల్లో రావడం వల్ల మరి నన్ను పదే అడిగి ఇప్పుడు ఎవరైతే అవినీతి గురించి మాట్లాడుతున్నారో ఆ అవినీతి సామ్రాజ్యానికి అధినేత అయినటువంటి జగన్ గారే నన్ను పదే పిలిచి ఆ పార్టీలో తీసుకెళ్ళడం, ఆ పార్టీలో ఉండడం,
నా జీవితంతో చెలగడగడం మీరు అందరూ కూడా చూశారు. ఇవాళ చెప్తా ఉన్నా, నా రాజకీయ పుట్టిక ప్రజా రాజ్యం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను రాజకీయంగా ఒక రంగం చెప్పాలంటే చంపేశారు. వాడుకొని ఇష్టం వచ్చినట్టుగా నన్ను తీవ్ర ఇబ్బందులు గురవుతున్న తరుణంలో నా పుట్టుకతో ప్రజారాజ్యం ఉందో అదే పార్టీని ఇవాళ ఆ తమ్ముడు నన్ను పవన్ కళ్యాణ్ గారు గ్రహించి నాకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నన్ను ఇవాళ ఈ పొజిషన్ తీసుకున్న చిరకాల కోరిక తీరే విధంగా, అది కూడా దేశంలో అత్యధిక మెజారిటీతో ఎవరైతే గెలిచే విధంగా ప్రజలు నన్ను దీవించారు. మద్య వ్యాపారులు అంట, అవినీతి సామ్రాజ్యం అంట, ఎక్కడది? ఇంకొకసారి నా జోలికి వస్తే మాత్రం మర్యాద కూడా ఉందని నేను చెప్తున్నా. నేను ప్రతి ఒక్క ప్రూఫ్తో నీ మీద నేను సీఎం గారు ఇప్పుడు కంప్లైంట్ చేస్తా. నువ్వేం చేసావు ప్రతి నీ స్టెప్ నాకు తెలుసు. మీ నాయకుడు ఏం చేశాడు, ఎక్కడెక్కడ ఏం చేసాడు నాకు తెలుసు. ప్రతిదీ కూడా ప్రూఫ్తో సహా బయట పెడతాను. నేను ఇంట్లో కూడా బయటకు రాలేదు. మీరు మీ అవినీతి సామ్రాజ్యం అంతా నాకు తెలుసు. మీరు నా మీద అంటారా? వీళ్ళు మీకు అసలు అర్హత ఉందా? మీరు అసలు మనుషులేనా? ఇంట్లో చెల్లి అమ్మ చీకొట్టేలా చిక్కులేదా మీకు? మా మీద రాజు నీతి ఉందా మీకు? నీతికి నిజాయితీకి పెట్టి పెరుగుతున్నాం మేము. ఎవరైనా ఒక్కరి విశాఖపట్నంలో ఒక్కరిని చెప్పానండి, ఒక్కరితో ఆస్తులు అమ్ముకొని బతుకుతున్నాం. మీరు అవినీతి నమ్ముకొని బతుకుతున్నారు. వాళ్ళని చూసి ఇదిగో దమ్మని ఛానల్ ఆడ వస్తుంటాడు బాబు, ఆడెందుకు రాసినట్టు తెలియదు. ఎప్పుడో నాన్న వాళ్ళ మామ తాగిపోతాడ 12 సంవత్సరాల క్రితం కోర్టులో జాబ్ చేసినట్టు తాగి వెళ్ళలేదంటే జాబ్ తీసాడు. 12 సంవత్సరాల క్రితం మానేసాడు. నేను జాబ్ ఇప్పించాలంట. నేను ఎక్కడ ఇప్పించగలను? ఆ ఛానల్ అలాంటి యదవులను పెట్టుకోవడం మీ తప్పు. 12 సంవత్సరాల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తీసి ఇప్పించాలని నేను చెప్తే అవదండి. ఎప్పుడు 1 year అయితే అవుతుంది, కానీ 12 సంవత్సరాలు అయింది. కనీసం లీవ్ లెటర్ కూడా పెట్టలేదు. అలాగతాడు అది చేయలేదని వాడేమో వాడు నేను ఎవరికి వచ్చినట్టు వాడు పంపించు, వీళ్ళేమో రాసేయడము. అవినీతి సామ్రాజ్యం అంట. సిగ్గులత లేకుండా ఒక్కటి ఛాలెంజ్ తీసుకోండి. ఇంకొక ఛాలెంజ్ నేను ఏదో పెట్టిండు వాడికి చెప్పా, రమ్మనండి ఎవడైనా మగవాడైతే నీతికి పుట్టితే నిజాయితీగా ఉంటే నేను ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. ఏ సెంటర్కైనా వస్తా. మీ ఇంటికి రమ్మని వస్తా, మీ స్టూడియోకి రమ్మని వస్తా. నా మీద రాసినాడు ఎవరైనా మగవాడైతే దమ్ముంటే నా ఛాలెంజ్ చేయాలి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశమైంది. రథసప్తమిని పురస్కరించుకుని ఏర్పాట్లపై టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించింది. ఫిబ్రవరి 4వ తేదీన జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు అధికారులతో సమావేశంలో చర్చించారు. భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, సౌకర్యాలపై అధికారులకు టీటీడీ చైర్మన్ పలు సూచనలు చేశారు. సమావేశం అనంతరం బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ రథసప్తమిని పురస్కరించుకుని 2 లక్షల మంది వస్తారని అంచనా వేశామని అన్నారు. 1250 మంది పోలీసులు, 1000 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరోసారి వీధి కుక్కలు రెచ్చిపోయాయి. 4 ఏళ్ల చిన్నారిపై 2 వీధి కుక్కలు ఒక్కసారిగా మీద పడి దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారి కాలు, నడుము, తొడభాగాల్లో తీవ్ర గాయాలు అయ్యాయి. చిన్నారి అరుపులు విని తల్లి ఒక్కసారిగా బయటకు పరిగెత్తడంతో వీధి కుక్కలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. దీంతో చిన్నారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీధి కుక్కలపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు స్పందించడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. అన్నమయ్య జిల్లా సంబేపల్లి గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు పేదల ఆదాయాన్ని పెంచడమే తన అభిమతమని వెల్లడి. కూటమి ప్రభుత్వం పాలన పూర్తిగా గాడి తప్పింది. రాష్ట్రంలో ఆర్థిక అరాచకత్వం రాజ్యమేలుతుందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆక్షేపణ. దళిత విభజన జోలికి పోతే చంద్రబాబు నష్టపోతారు. లోకేష్ కంటున్న కలలుగానే మిగిలిపోతాయన్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. దివ్యాంగులకు కొత్త పింఛన్ ఇవ్వకపోగా సదరం సర్టిఫికెట్స్ పేరుతో కూటమి నేతలు వేధిస్తున్నారు. వైసీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ రాజు ఆరోపణలు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.